హాయ్ స్టూడెంట్స్, మనము సాంఖ్యక శాస్త్రం గురించి చెప్పుకుంటాను. వి డిస్కస్ అబౌట్ స్టాటిస్టిక్స్. గమనించాలి, తెలుగు మరియు ఇంగ్లీష్ బోత్ మీడియం విద్యార్థుల సౌకర్యార్థము క్లాస్ అనేది తెలుగు ఇంగ్లీష్ మీడియంలో చెప్పబడుతుంది. అయితే సాంఖ్యక శాస్త్రంలో ఇది సెకండ్ పార్ట్ అమ్మా. ఫస్ట్ పార్ట్లో మనం స్టాటిస్టిక్స్ డెఫినేషన్ చెప్పుకున్నాం, అలాగే డేటాలో ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అనేది చెప్పుకున్నాం, అలాగే రేంజ్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాము అంటే ఆ డేటాని ప్రజెంట్ చేయడం, ప్రజెంటేషన్ ఆఫ్ డేటా ప్రజెంటేషన్ ఆఫ్ డేటా. చూడండి, ఇక్కడ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఏంటి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇది ఎందుకు ప్రజెంట్ చేయాలి, అవసరం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటాలో ఫస్ట్ది అన్గ్రూప్డ్ డేటా. ఏంటి అన్గ్రూప్డ్ డేటా అంటే? ఎందుకు డేటా అంటే తెలుసు కదా మనకి. ఏం చెప్పుకున్నాము? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సేకరించినటువంటి సమాచారాన్ని డేటా అనుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఏంటి, నేను మార్క్స్ వేసాను మీకు యూనిట్కి. ఈసారి స్లిప్ టెస్ట్ పెట్టాను అనుకుందాం. ఇదిగోండి మార్క్స్, ఇక్కడ చూడండి మార్క్స్ వేసాను. ఈ మార్క్స్ నేను స్టూడెంట్ వైజ్గా రాస్తాను, లేదా ఒక పేపర్ మీద విద్యార్థి పేరు రాయకుండా 4, 4, 5, 8, 6, 10 ఈ విధంగా రాస్తాను. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అంటే మార్క్స్ అనేది రాయడం జరిగింది. ఇలా మార్క్స్ రాయడాన్ని అంటే వీటిలో మార్క్స్ రాసుకున్నాను అంతే, అంతవరకే. వాటిని ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు. దేర్ ఆర్ నో చేంజ్, ఎటువంటి చేంజు చేయలేదు. అలా ఎటువంటి చేంజు చేయకుండా సేకరించిన సమాచారాన్ని అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఉంచితే దాన్నే అన్గ్రూప్డ్ డేటా అంటాము. డెఫినేషన్ ఎక్కడ పెట్టాను చూడమ్మా. ఇఫ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద డేటా ఇట్ ఈజ్ ఇన్ ద సేమ్ ఫ్రమ్ యాజ్ ఇట్ ఈజ్ కలెక్టెడ్. కలెక్ట్ చేసినట్టు యాజ్ ఇట్ ఈజ్ వదిలేయాలి. చూసుకోండి, ఇఫ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద డేటా, చేంజ్ ఎటువంటి చేంజ్ మనం చేయలే, అండ్ ఇట్ ఈజ్ ఇన్ ద సేమ్ ఫ్రమ్ యాజ్ ఇట్ ఈజ్ కలెక్టెడ్, ఎలా అయితే కలెక్ట్ చేసామో అలాగే విడిచిపెట్టేసాం, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి రా డేటా. సో కలెక్షన్ ఆఫ్ డేటాలో రా డేటా ఒకటి, అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ ఒకటి, 2 టైప్స్ ఉన్నాయి. ఆ అన్గ్రూప్డ్ డేటాలో ఫస్ట్ది రా డేటా. మనం సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్, కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ యాజ్ టీజ్గా రా విడిచిపెట్టేస్తే దాన్ని ఏమంటామంటే రా డేటా అంటాము. అంటే నేను ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెట్టాను, ఆ మార్క్స్ నేను గ్యాదర్ చేశాను, ఇవ్వండి ఇలా విడిచిపెట్టాను. లేదా ఇలా రాసుకోవచ్చు, ఫస్ట్ స్టూడెంట్ 4, సెకండ్ స్టూడెంట్ 4, థర్డ్ స్టూడెంట్ 5, ఫోర్త్ స్టూడెంట్ 8, అలా స్టూడెంట్ వైజ్గా నేను మార్క్స్ సేకరించాను. దాన్నే ఏమంటామంటే రా డేటా అంటాము. అంటే దెర్ ఈజ్ నో చేంజ్, ఎటువంటి చేంజు మనము చెయ్యలేదు, యాజ్ టీజ్గా మనం ఎలాగైతే కలెక్ట్ చేసామో అలాగే ఉంచితే దాన్ని రా డేటా అంటాము. ఇలా కాకుండా మీకు ముందే చెప్పాను, అంటే సార్ అడిగిన వెంటనే ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే మనం ఏం చేయాలి, దాన్ని సపరేట్ చేసుకోవాలి అని చెప్పేసి. ఆ విధంగా మనం సపరేట్ చేసాము అనుకోండి, సపరేట్ చేసేసి వాటికి ఒక టేబుల్ వేయాలి. ఎలాగో చూడండి. షోయింగ్ ద యాక్చువల్ అబ్జర్వేషన్స్ విత్ దేర్ ఫ్రీక్వెన్సీస్. అంటే అబ్జర్వేషన్స్ని ఎటువంటి మార్పు మనం చేయటంలే, అదే అబ్జర్వేషన్స్ ఎలా చేస్తున్నాము, వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ని ఉపయోగించి ఒక టేబుల్ తయారు చేస్తున్నాము. వాటి యొక్క ఫ్రీక్వెన్సీని ఉపయోగించి మనం ఏం చేస్తున్నామమ్మా, ఇదిగోండి టేబుల్ తయారు చేస్తున్నాం. ఆ టేబుల్స్ని ఏమన్నామంటే అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాము. అంటే అవర్గీకృత దత్తాంశ పౌనపున్య విభాజన పట్టికలు. ఓకేనమ్మా, విభాజన పట్టికలు గుర్తుపెట్టుకోండి. తెలుగు మీడియంలో వీడియో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, అవర్గీకృత దత్తాంశ పౌనపున్య పట్టికలు. ఓకేనా, తెలుగు మీడియంలో వీడియో పాజ్ చేసి రాసుకోవాలి. అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే అవర్గీకృత దత్తాంశ పౌనపున్య పట్టికలు. ఏం చెప్పామమ్మా, పట్టికలు అంటే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ని వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీస్ ఉపయోగించి రాయడాన్ని అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. పౌనపున్యాలు ఉపయోగించి రాయడాన్ని. ఏంటి ఫ్రీక్వెన్సీ, ఎందుకంటే పౌనపున్యం అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అమ్మా. ఇది వరకు 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 2 మార్క్స్. అంటే 10 యొక్క ఫ్రీక్వెన్సీ అంతా 2. 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి. అలా 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండేవారు, 2 మెంబర్స్ ఉండేవారు. అంటే 5 యొక్క ఫ్రీక్వెన్సీ 2. 0 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 1 ఉన్నారు. అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ 1. అంటే ఫ్రీక్వెన్సీ మీన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు వచ్చిందనేది దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాము. ఈ విధంగా షోయింగ్ ద యాక్చువల్ అబ్జర్వేషన్స్ విత్ దేర్ ఫ్రీక్వెన్సీస్, ఇది మెయిన్ ఇక్కడ, విత్ దేర్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ కాల్డ్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. అంటే ఒక టేబుల్గా చూపించడాన్నే
అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు. అయితే ఆ టేబుల్స్ వేటిని యూజ్ చేసి రాస్తామంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ని యూజ్ చేసి రాస్తాము అనేది చెప్పుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ ద అన్గ్రూప్డ్ డేటా. నెక్స్ట్ గ్రూప్డ్ డేటా. సో గ్రూప్డ్ డేటా వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. గ్రూప్డ్ డేటా అనేది 10th క్లాస్కి మేజర్ ఇంపార్టెంట్. ఏంటో చూడండి, గ్రూప్డ్ డేటాలో ఏమున్నాయి, ఏంటి గ్రూప్డ్ డేటా అనేది. సో గ్రూప్డ్ డేటా అంటే ఏంటి? ప్రెజెంటింగ్ ద డేటా గ్రూప్స్ విత్ దయర్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ కాల్డ్ ఏ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. తెలుగు మీడియంలో వీడియో పాజ్ చేసి రాసుకోండమ్మా. వర్గీకృత దత్తాంశము. గ్రూప్డ్ డేటా అంటే వర్గీకృత దత్తాంశము. ఈ వర్గీకృత దత్తాంశంలో మరలా మనకి ఏముంటుందంటే గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్, వర్గీకృత దత్తాంశ పౌనపున్య విభాజన పట్టికలు. ఇది మరలా మనకు వస్తుంది. గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, వర్గీకృత దత్తాంశానికి పౌనపున్య విభాజన పట్టికలు అని తెలుగు మీడియంలో రాసుకోవాలి. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే గ్రూప్ వైజ్ చేయడమేనమ్మా. ఏంటి గ్రూప్ వైజ్ చేయడం అంటే జాగ్రత్త చూడండి. సో ఇంతకుముందు మనము 10 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టాము. 1 మార్క్స్, 2 మార్క్స్, 3 మార్క్స్, 4 మార్క్స్, 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది ఈజీగా రాస్తాం. ఈసారి 100 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టామనుకోండి, ఇలా రాయగలమా అంటే 100 మార్క్స్కి రాయాలంటే 1 2 3 4 5 6 7 అండ్ సో 100 వరకు రాయాలి. చాలా కష్టం. అటువంటప్పుడు వీటిని ఏం చేశామంటే మనము ఇగోండి ఇక్కడ ఇచ్చాను, గ్రూప్స్గా డివైడ్ చేశాను. ఏం చేశాను? గ్రూప్స్గా డివైడ్ చేశాను. అలా గ్రూప్స్గా డివైడ్ చేయడాన్ని గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాము. ఓకేనమ్మా? అలా గ్రూప్గా చేయడాన్ని గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అంటాము. అయితే దేన్ని యూజ్ చేసి వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్నే ఫర్ ఎగ్జాంపుల్ క్రింద ఒక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను చూడండి అమ్మా. జాగ్రత్తగా మీరు టేబుల్ అబ్జర్వ్ చేయండి. ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని చూడండి ఒకసారి. ఇలా గ్రూప్స్గా రాయడం అన్నమాట. వీటిని క్లాసెస్ ఇవ్వండి 20 నుండి 30 అంటే దాని అర్థం ఏంటి? 20 నుండి 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు అని దాని అర్థం. 30 నుండి 40 మెంబర్స్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. 40 నుండి 50 మార్క్స్ 9 మెంబర్స్. 50 నుండి 60 10 మెంబర్స్. 60 నుండి 70 6 మెంబర్స్. 70 to 80 2 మెంబర్స్. అంటే ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ అమ్మా. అంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మెంబర్స్ ఎంతమంది అంటే 8 మెంబర్స్. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు 8 మెంబర్స్. అంటే ఇప్పుడు ఏమైంది? 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు 1 2 3 4 5 6 కాలమ్స్లో తేలిపోయింది. లేదంటే 80 కాలమ్స్ ఉండాలి. 1 మార్క్స్ 2 మార్క్ 3 మార్క్ 4 మార్క్ వచ్చేవాళ్ళు. అది అన్గ్రూప్డ్ డేటాలో. ఇది గ్రూప్డ్ డేటా. సో గ్రూప్డ్ డేటా అంటే ఈ విధంగా సపరేట్ చేయడమే. వీటినే గ్రూప్స్ అంటామమ్మా. 20 to 30 30 అంటే 20 to 30 అనేది ఒక గ్రూప్, 30 to 40 అనేది ఒక గ్రూప్, 40 to 50 అనేది ఒక గ్రూప్, 50 to 60 ఇలా గ్రూప్స్గా డివైడ్ చేసాం. అంటే 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 5 మెంబర్స్. అలాగే 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10 మెంబర్స్. ఇలా గ్రూప్స్గా డివైడ్ చేయడాన్ని గ్రూప్ డేటా అంటే గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, వర్గీకృత దత్తాంశానికి పౌనపున్య విభాజన పట్టికలు అంటాము. ఇక్కడ మీకు ఇవి కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ముందే చెప్పాం, చూసుకున్నారు. ఏంటివి ఇవి? టాలీ మార్క్స్. వెరీ గుడ్, టాలీ మార్క్స్ అన్నాము. ఏంటి టాలీ మార్క్స్? ఎలాగే వేస్తారు టాలీ మార్క్స్? ఇగోండి ఫ్రీక్వెన్సీ ఉంది కదమ్మా ఇక్కడ 5. ఆ 5 1 2 3 4 5 ఎలా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ 20 నుండి 30 అన్నాం కదా. అంటే ఇక్కడ మీకు ఏముంటుందంటే 20 నుండి 30 అంటే 20 21 25 29 28 అని ఉన్నాయి అనుకోండి మార్క్స్. అంటే ఈ 20కి ఒక 1, ఈ 21కి 2, 25కి 3, 29కి 4, 28కి 5. యాక్చువల్గా ఈ టాలీ మార్క్స్ వేసి ఇది 5 వచ్చింది కదమ్మా, 5 అని రాయాలి. అక్కడ ఫ్రీక్వెన్సీ రాయాలి ఈ విధంగా అనమాట. సో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 70 to 80 మార్క్స్ 73, 75 వచ్చాయి అనుకుందాం. అంటే 70 నుండి 80 మధ్యలో వచ్చిన మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 73 1, 75 2 మొత్తం కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ 80 ఎంత మెంబర్ 40 మెంబర్స్ ఉన్నారు. అక్కడ ఈ 40 మెంబర్స్ 2 మార్క్స్ ఇక్కడ వేస్తాం మనము. ఈ 40 మెంబర్స్ మార్క్స్లో ఎంతమంది ఈ మధ్యలో ఉన్నారో కౌంట్ చేయాలి. ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క గీత ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది ఇలాగా గీతలు గీయాలి. వీటినే టాలీ మార్క్స్ అన్నాము. ఈ టాలీ మార్క్స్ ఎన్ని వచ్చాయో అన్ని ఎక్కడ వేస్తే దాన్నే ఫ్రీక్వెన్సీ అంటాము. అయితే ఇందులో ఒక్కొక్క దాని గురించి చూద్దామమ్మా. ఇక్కడ మీకు కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. ఇది ఒకటి క్లాసెస్, ఇవి అలాగే టాలీ మార్క్స్, అలాగే ఇవి ఫ్రీక్వెన్సీస్. ఒక్కొక్క దాని గురించి మనము మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్. ఏంటి క్లాస్ ఇంటర్వెల్స్?
ఇదిగోండమ్మా ఈ విధంగా సపరేట్ చేసాం కదా మనము. ఇక్కడ మనము సపరేట్ చేసామా 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. ఈ విధంగా సపరేట్ చేయడాన్నే ఏమంటామంటే మనము క్లాస్ ఇంటర్వెల్స్ లేదా క్లాసెస్ అన్నాము. ఓకేనమ్మా, ఈ విధంగా సపరేట్ చేయడాన్ని మనము క్లాసెస్ అన్నాము. ఆ క్లాసెస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ చూడండమ్మా క్లాసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి. క్లాసెస్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. క్లాసెస్ ఒక్క నిమిషం. ఓకే, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. ఈ విధంగా మార్క్స్ని మనము సపరేట్ చేసాం. ఈ సపరేట్ చేయడాన్ని ఏమన్నాము అంటే క్లాసెస్ లేదా క్లాస్ ఇంటర్వెల్స్ అన్నాము. ఈ చూడండమ్మా ద గ్రూప్ యూజ్డ్ టు క్లాసిఫై ద డేటా ఈజ్ కాల్డ్ క్లాసెస్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్స్. ద గ్రూప్ యూజ్ టు క్లాసిఫై అంటే క్లాసిఫై చేయడానికి, వర్గీకరించడం అని చెప్పుకున్నాం కదమ్మా. క్లాసిఫై అంటే వర్గీకరించడాన్ని ఎలా వర్గీకరించాము? గ్రూప్స్గా సపరేట్ చేసాం. ఈ గ్రూప్స్గా ద గ్రూప్ యూజ్ టు క్లాసిఫై. గ్రూప్స్ దేనికి యూజ్ చేసాం? వర్గీకరించడానికి గ్రూప్స్ యూజ్ చేసాం. ఇలా గ్రూప్స్ యూజ్ చేసి వర్గీకరించడాన్ని ఏమంటామంటే క్లాసెస్ అంటాము. అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టంటే ఎవ్రీ క్లాస్ హ్యావ్ ఏ 2 వాల్యూస్. ప్రతి క్లాస్ కూడా తెలుగులో దీనికి తరగతులు అంటామమ్మా. తరగతులు ప్రతి తరగతి కూడా 2 విలువలను కలిగి ఉందమ్మా. ఎవ్రీ క్లాస్ హ్యావ్ ఏ 2 వాల్యూస్. వన్ ఈజ్ స్మాల్, సెకండ్ వన్ ఈజ్ గ్రేటర్. ఒకటి చిన్నది, రెండోది పెద్దది. చూసారా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి క్లాసు కూడా 2 విలువలను కలిగి ఉంది. అందులో ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఓకేనా? ఒకటి స్మాల్, ఒకటి గ్రేటర్. చూడండి ఇక్కడ 20, 30. ఇక్కడ ఈ క్లాస్ 2 వాల్యూస్ని కలిగి ఉంది. ఒకటి 20, సెకండ్ వన్ 30. అంటే చిన్నదేమో 20, పెద్దదేమో 30. అలాగే 30, 40. ఇందులో స్మాల్ ఏమో 30, గ్రేటర్ ఏమో 40. అంటే ఎవ్రీ క్లాస్ హ్యావ్ 2 వాల్యూస్. వన్ ఈజ్ స్మాల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ గ్రేటర్. ఈ విధంగా ప్రతి క్లాసులో ఉన్నటువంటి గ్రేటర్ వాల్యూస్ మనం కలెక్ట్ చేసామనుకోండి, వాటికి ఒక నేమ్ పెట్టడం జరిగింది. దట్ ఈజ్ ఏం నేమ్ అంటే దట్ ఈజ్ అప్పర్ లిమిట్. ఏంటమ్మా? అప్పర్ లిమిట్. ఇవ్వండి ఇక్కడ చూడండి. ఇన్ ఈచ్ క్లాస్ ఇంటర్వెల్ ద గ్రేటెస్ట్ నెంబర్. సింపుల్గా గ్రేటెస్ట్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి చాలు. ద గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏ అప్పర్ లిమిట్. ప్రతి క్లాస్ ఇవ్వండి, ప్రతి క్లాస్ తీసుకోండి. ఈ ప్రతి క్లాస్లోని గ్రేటర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ గ్రేటర్ నెంబర్స్ మొత్తం మనం తీసుకున్నట్లయితే వాటిని ఏమంటామంటే అప్పర్ లిమిట్స్ అంటాము. దట్ ఈజ్ 30, 40, 50 ఇవన్నీ కూడా అప్పర్ లిమిట్స్. ఓకేనా? అప్పర్ లిమిట్స్ అంటే అర్థమయ్యా? ఎవ్రీ క్లాస్లో ఉన్నటువంటి గ్రేటర్ వాల్యూస్ ఇవ్వండి. ఈ గ్రేటర్ వాల్యూస్నే అప్పర్ లిమిట్స్ అంటాము. ఓకేనా? ద అప్పర్ లిమిట్స్ ఆఫ్ ద క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీకు అడిగాడు చూడండమ్మా. ద అప్పర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్ 20, 30 అని అడిగాడు. ఏంటిది? 30. అప్పర్ లిమిట్ ఆఫ్ క్లాస్ ఎంతమ్మా? 30. లేదా లోవర్ లిమిట్ అన్నాడు 20. ఓకేనా? మరొక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను చూడండి. 60 to 70. విచ్ ఈజ్ ద అప్పర్ లిమిట్? 70 ఈజ్ ద అప్పర్ లిమిట్. విచ్ ఈజ్ ది లోవర్ లిమిట్? 60 ఈజ్ ద లోవర్ లిమిట్. ఇందులో ఎగువ అవధి 70, దిగువ అవధి 60. చూడమ్మా, అప్పర్ లిమిట్స్ అంటే ఎగువ అవధులు. ఓకేనమ్మా? తెలుగులో ఎగువ అవధులు, ఎగువ అవధి. సో ఇందులో ఎగువ అవధి 70, దిగువ అవధి 60. లోవర్ లిమిట్స్. మరి లోవర్ లిమిట్స్ అంటే ఏంటి? సో 2 వాల్యూస్ ఉంటాయన్నాను కదా. ఇందులో ఇటువైపు ఉండేవన్నీ లీస్ట్ వాల్యూస్ అమ్మ. ఈ లీస్ట్ వాల్యూస్నే మనం ఏమన్నామంటే లోవర్ లిమిట్స్. ఇవ్వండి. ఇన్ ఈచ్ క్లాస్ ఇంటర్వెల్ ద స్మాలెస్ట్ నెంబర్. చూడమ్మా, గ్రేటెస్ట్ నెంబర్స్ అయితే అప్పర్ లిమిట్, స్మాలెస్ట్ నెంబర్స్ అయితే లోవర్ లిమిట్. గుర్తుపెట్టుకోండి. ఇచ్చినటువంటి క్లాస్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అప్పర్ లిమిట్ అని, ఎగువ అవధి అని, లోవర్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని మనము దిగువ అవధి అని, లోవర్ లిమిట్ అని అంటాము. దట్ ఈస్ ఇక్కడ లోవర్ లిమిట్స్ 20, 30, 40, 50 అంటాము. ఓకేనా? దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ 20, 30 క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ఏంటి? 20. అలాగే 70, 80 క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ఏంటి చెప్పండి అమ్మా? 70. లోవర్ లిమిట్ అంటే చిన్నది, గ్రేటర్ లిమిట్ అంటే అప్పర్ లిమిట్ అంటే పెద్దది. గుర్తుపెట్టుకోండి. ఈ ఎడమవైపు ఏదైతే ఉంటుందో అది లోవర్ లిమిట్, కుడిపక్క ఏదైతే ఉందో అది అప్పర్ లిమిట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనమ్మా? ఇది లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. ఓకేనమ్మా? అప్పర్ లిమిట్ అంటే ఏంటమ్మా? గ్రేటెస్ట్ నెంబర్స్. లోవర్ లిమిట్ అంటే ఏంటి? స్మాలెస్ట్ నెంబర్స్. ఓకేనా? ఎవ్రీ క్లాస్లో గ్రేటెస్ట్ నెంబర్స్ అన్నింటినీ కలిపి, అప్పర్ లిమిట్ అన్ని, స్మాలెస్ట్ నెంబర్స్ అన్నీ కలిపి
లోవర్ లిమిట్ అని అంటాం. నెక్స్ట్ క్లాస్ సైజ్. ఏంటి క్లాస్ సైజ్? చూడండి ఇక్కడ ఈ క్లాస్ సైజ్ అంటే ఈ మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో దాన్నే క్లాస్ సైజ్ అంటాం. 20 ఉంది, 30 ఉంది. 20 నుండి 30కి కౌంట్ చేయండి అమ్మా. క్లాస్ సైజ్ అన్నా, క్లాస్ విడ్త్ అన్నా, క్లాస్ లెంత్ అన్నా ఒకటే. తరగతి పరిమాణము లేదా పరిమాణము, తరగతి పరిమాణము అంటే 20 నుండి 30కి లెక్కండి. 20 నుండి కౌంట్ చేయండి. 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 20 to 30 అంటే 30 ఇక్కడ లెక్క వేయకూడదమ్మా, క్రింద లెక్క వేయాలి. అంటే 20 నుండి 29 లెక్కేస్తే ఎంతమంది వచ్చారు? 10 మెంబర్స్. దీన్నే క్లాస్ యొక్క సైజ్ అంటాం. ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే వెరీ సింపుల్. ఈ 30 ఏదైతే ఉందో ఈ 30లో ఈ 20 ఏదైతే ఉందో 20ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే 10 వస్తుంది. దీన్నే మనము క్లాస్ సైజ్ అన్నాము. అంటే ఇప్పుడు దీన్ని బట్టి డెఫినేషన్ మనం ఏం చెప్పొచ్చు ఆలోచించండి అమ్మా. క్లాస్ సైజు 10 వచ్చింది కదా, దీన్నే క్లాస్ సైజ్ అన్నాము. ఈ 10 ఎలా వచ్చింది? డిఫరెన్స్. దేని యొక్క డిఫరెన్స్? గ్రేటర్ నెంబరు, స్మాల్ నెంబరు. గ్రేటర్ నెంబర్ని ఏమన్నాం మనము? అప్పర్ లిమిట్. లోవర్ నెంబర్ని లీస్ట్ నెంబర్ని ఏమన్నాము? లోవర్ లిమిట్. అంటే ఈ 10 అనేది డిఫరెన్స్. వేటి యొక్క డిఫరెన్స్ అమ్మా? అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్. 10 అనేది రెండింటి యొక్క భేదము. వేటి యొక్క భేదము? ఎక్కువ విలువ, తక్కువ విలువ. అంటే ఎగువ అవధి, దిగువ అవధి యొక్క భేదం. మరి ఇప్పుడు డెఫినేషన్ ఎలా చెప్తాం చూడండి. 10కి డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ ఈజ్ కాల్డ్ ఏ క్లాస్ సైజ్. తరగతి ఎగువ అవధి మరియు దిగువ అవధుల భేదాన్నే ఏమన్నామంటే తరగతి పరిమాణము, క్లాస్ సైజ్ అన్నాం. చూసారా, ఈ రెండింటిలో డిఫరెన్స్ చేస్తే దాన్నే ఏమన్నామంటే క్లాస్ సైజ్ అన్నామమ్మా. చూడండి మనకి ఇక్కడ క్లాస్ సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. క్లాస్ సైజ్ అంటే ఏం చెప్పుకున్నాం? డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ ఈజ్ కాల్డ్ ఏ క్లాస్ సైజ్. అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ ఈజ్ కాల్డ్ ఏ క్లాస్ సైజ్. లేదా దాన్ని ఏమన్నామమ్మా? క్లాస్ విడ్త్ అన్నా, లెంత్ ఆఫ్ క్లాస్ అన్నా, విడ్త్ ఆఫ్ క్లాస్ అన్నా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాడు? ఒక క్వశ్చన్ ఇచ్చాడని చూద్దాం. అంటే 20 to 30 క్లాస్ యొక్క సైజ్ ఎంత అని అనుకోండి. ఏం చెప్తాము? గ్రేటర్ నెంబర్ 30 మైనస్ స్మాల్ నెంబర్ 20 సబ్ట్రాక్ట్ చేయండి అమ్మా. 30 - 20 10. ఇది క్లాస్ సైజ్. కొన్నింటికి క్లాస్ సైజెస్ ఈక్వల్గా ఉంటాయి, కొన్నింటికి ఉండకపోవచ్చు కూడా. ఇప్పుడు నేను పైన ఇచ్చినటువంటి టేబుల్లో చూడండి, ఈ పైన ఇచ్చినటువంటి టేబుల్లో క్లాస్ సైజ్ అనేది ఈక్వల్గా ఉంది అంత దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి 40 - 30 10. అలాగే 50 - 60 10. అలాగే 70 - 80 - 70 10. క్లాస్ అనేది ఈక్వల్గా ఉంది. ఈ విధంగా ఈ క్లాస్ యొక్క సైజ్ అంటే ఇలా సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేదే క్లాస్ యొక్క సైజ్ అంటాము. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా, ఎస్పెషల్లీ 10th క్లాస్కి చాలా 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 ఇంపార్టెంట్ క్లాస్ మార్క్స్ లేదా మిడ్ వాల్యూ. క్లాస్ మార్క్స్ లేదా మిడ్ వాల్యూ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి క్లాస్ మార్క్స్ లేదా మిడ్ వాల్యూ అంటే చూద్దాం. క్లాస్ మార్క్స్ లేదా మిడ్ వాల్యూ. మిడ్ వాల్యూ అంటే ఏం లేదమ్మా, చూడండి ఇక్కడ ఒక క్లాస్ ఉంది కదా, ఈ 20 to 30. ఈ 20కి 30కి సెంటర్లో ఉన్నటువంటి వాల్యూ ఏది అని చెప్తాను. సెంటర్లో ఉన్నటువంటి వాల్యూ మనకు కావాలంటే ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి by 2 చేయాలి. యాడ్ చేసి by 2 చేసాం అంటే ఏం చేసాం చెప్పండి. ఫస్ట్ మాట్లాడాం మనం. అంటే ఇవి ఒక అబ్జర్వేషన్స్ అనుకున్నాం. అబ్జర్వేషన్స్ ఏం చేసాం? యాడ్ చేసాం, కలిపాం. ఓకేనమ్మా, అబ్జర్వేషన్స్ని కలిపాం, by 2 చేసాం. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయో 1, 2 by 2 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే దాన్ని ఏమన్నామంటే యావరేజ్ అంటాము. యావరేజ్. ఏటి యొక్క యావరేజ్? 20, 30. ఆ 20 అంటే ఏంటి? లోవర్ లిమిట్. 30 అంటే ఏంటి? అప్పర్ లిమిట్. అంటే మిడ్ వాల్యూ లేదా క్లాస్ సైజ్ అంటే యావరేజ్. ఓకేనమ్మా, 20కి 30కి by 2 చేస్తే వచ్చేదే మిడ్ వాల్యూ. దాన్నే యావరేజ్ అంటాం. వేటి యొక్క యావరేజు? లోవర్ లిమిట్ మరియు అప్పర్ లిమిట్ యొక్క యావరేజ్. అంటే యావరేజ్ ఆఫ్ లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ ఈజ్ కాల్డ్ ఏ క్లాస్ సైజ్. ఇక్కడ డెఫినిషను మీకు చెప్పి ఉన్నాను చూడండి అమ్మా. క్లాస్ మార్క్స్ లేదా మిడ్ వాల్యూ అంటే ద యావరేజ్ ఆఫ్ లోవర్ అండ్ అప్పర్ లిమిట్ ఈజ్ కాల్డ్ ఏ క్లాస్ మార్క్ ఆర్ మిడ్ వాల్యూ. ఓకేనమ్మా. సో అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ by 2 చూసుకోండి. ఇక్కడ క్లాస్ మార్క్స్ అంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ by 2. ఎగువ అవధి, దిగువ అవధి ప్లస్ ఎగువ అవధి లేదా ఎగువ అవధి ప్లస్ దిగువ అవధి by 2. దాన్నే క్లాస్ మార్క్ అంటాము.
ఓకేనా. జాగ్రత్త చూడండి క్లాస్ మార్క్స్ ఎలా కడతామో, క్లాస్ మార్క్స్ అనేవి ఎలా కడతామో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి రెండు. ఫర్ ఎగ్జాంపుల్ 20 to 30 క్లాస్ మార్క్ కట్టాలనుకోండి. 20 to 30కి ఏం చేయాలమ్మా, యావరేజ్ ఆఫ్ లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్, లేదా అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్, ఎగువది దిగువది. ఇగో 20కి 30కి క్లాస్ మార్క్ లేదా మిడ్ వాల్యూ కట్టాలంటే ఏం చేయాలమ్మా, 20 + 30 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై 2 చేయడమే. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 + 30 విల్ బి 50/2. 15 2తో క్యాన్సిల్ చేయండి. 2 2s are 4, 1 ఉంది 0 ఉందమ్మా, 2 5s are 10. 25 ఈజ్ ద మిడ్ వాల్యూ ఆఫ్ దిస్ క్లాస్. 20కి 30కి ఎంత వచ్చిందమ్మా, 25 అక్కడ రాసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాము, దట్ ఈజ్ 25. నెక్స్ట్ ఇది 25. నెక్స్ట్ క్లాస్ 30కి 40కి. సో 30 + 40/2 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 + 40, 30 + 40 విల్ బి 70/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1s are 2 3s are 1 ఉందమ్మా, 2 5s are 35. సో సెకండ్ వన్ ఎంత వచ్చింది, ఫస్ట్ వన్ ఏమో 25, సెకండ్ వన్ ఏమో 35. ఓకేనమ్మా, 25 35 వచ్చి. అయితే ఒక విషయం, క్లాస్ సైజ్ అనేది ఈక్వల్గా ఉండేటప్పుడు అన్ని క్లాసెస్కి మీరు ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళనవసరము లేదు. ఎందుకంటే ఒక క్లాస్కి చేస్తే మీకు సరిపోతుంది, అన్ని క్లాసులకి చేయవలసినటువంటి రూలు లేదు. ఏ విధంగా ఒకసారి చూడండి అమ్మా, ఏ విధంగా చేయవసరం లేదంటే, ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చిందమ్మా, ఫస్ట్ క్లాస్కి ఎంత వచ్చింది, 25 వచ్చిందా. సెకండ్ ఎంత వచ్చింది, ఫస్ట్ ఏమో 25, సెకండ్ ఏమో 35 వచ్చింది. క్లాస్ సైజ్ ఇక్కడ ఎంత చెప్పుకున్నాం, క్లాస్ సైజ్ అంటే ఏం చెప్పుకున్నామమ్మా, అప్పర్ లిమిట్లో లోవర్ లిమిట్ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 30 - 20, 30 - 20 ఎంత 10, అంటే ఇక్కడ క్లాస్ సైజ్ 10. ఎవ్రీ క్లాస్కి ఈక్వల్ ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ 10 10 10 10 10 చూడండి, 70 - 80 - 70 10, 70 - 60 10, 60 - 50 10, 50 - 40 10. అంటే క్లాస్ సైజ్ అనేది ఎలా ఉంది, ఈక్వల్గా ఉంది. కాబట్టి ఇలా ఈక్వల్గా ఉండేటప్పుడు క్లాస్ మార్క్స్ లేదా మిడ్ వాల్యూస్ కావాలి అంటే మనం ఇబ్బంది పడవలసినటువంటి పని లేదు, ఒక క్లాస్ కడితే చాలు. 25 ఫస్ట్ ఇది కట్టామా, 25 ప్లస్ నెక్స్ట్ క్లాస్ సైజ్ ఎంత అనుకున్నాం, 10 యాడ్ చేసిండి అమ్మా, +10 35. సెకండ్ సరిపోయిందా లేదా చూడండి, సెకండ్ క్లాస్ 35ఏనా. ఇప్పుడు దీన్ని 10 యాడ్ చేయండి, 45, అంటే నెక్స్ట్ క్లాస్ ఏమో 45. దీన్ని 10 యాడ్ చేయండి, 55, అంటే నెక్స్ట్ క్లాస్ ఏమో ఇదేమో 55. నెక్స్ట్ 10 యాడ్ చేయండి, 55 + 10 యాడ్ చేయండి, 65, అంటే ఈ క్లాస్ యొక్క 65. మీకు వెరిఫై చేయాలంటే ఇది కదమ్మా 65 ఒకసారి చూద్దాం. అంటే 60కి 70కి క్లాస్ యొక్క సైజు 65 వచ్చిందా లేదో ఒకసారి వెరిఫై చేసిద్దాం. 60 + 70/2 దట్ ఈజ్ ఈక్వల్ 60 + 70 విల్ బి 130/2. 2తో క్యాన్సిల్ చేయండి అమ్మా, 2 1s are 2 6s are 12, 1 ఉంది 0 ఉంది, 2 5s are. సో 65 will be the mid value of the class 60 to 70. 60కి 70కి మధ్య విలువ మిడ్ వాల్యూస్ లేదా క్లాస్ మార్క్స్ అంటే తెలుగులో మధ్య విలువలమ్మ, మధ్య విలువలు ఏమంటాము, మధ్య విలువలు. క్లాస్ మార్క్స్ లేదా మిడ్ వాల్యూస్ అంటే మధ్య విలువలు అంటాము. సో మధ్య విలువలు ఎలా కట్టామో తెలుసుకున్నారా. వెరీ 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 ఇంపార్టెంట్. 10th క్లాస్కి మెయిన్ అమ్మ మిడ్ వాల్యూస్ కావాల్సి ఉంటుంది. 4 మార్క్స్ క్వశ్చన్ మనకి మీన్ అనేది ఉంటుంది, మీన్కి మనకి మిడ్ వాల్యూస్ అవసరం. అక్కడ ఈజీగా తెచ్చుకోండి. ఏం చెప్పాము, ఈ 20కి 30కి కావాలంటే 20 + 30/2, 30కి 40 కావాలంటే 30 + 40/2. అయితే ఈక్వల్గా ఉంటే అన్నీ చేయనవసరము లేదు. ఒకటి చేసేసి ఏం చేయాలమ్మా, అన్నింటికి యాడ్ చేసేస్తే అయిపోతుంది. ఓకేనా, ఒక క్లాస్కి చేస్తారు, రిమైనింగ్ క్లాసులో ఏం చేయాలి, యాడ్ చేసేస్తే మీకు సరిపోతుంది. ఓకే, ఎలా యాడ్ చేయాలని చెప్పాను, క్లాస్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు యాడ్ చేయాలి. చూడండి, ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది మీకు. చూడమ్మా, ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ క్లాస్ మార్క్ ఫైండ్ ద క్లాస్ మార్క్ ఆఫ్ ద క్లాస్ 20 to 30 అన్నా. చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైండ్ ద క్లాస్ మార్క్ ఆఫ్ ద క్లాస్ 20 to 30 అన్నాం. అప్పుడు ఏం చేసాము, సొల్యూషన్ చూడండి, ఇక్కడ సొల్యూషన్ క్లియర్గా రాశాను. క్లాస్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ + లోవర్ లిమిట్/2 ఫార్ములా.
ఈ ఫార్ములా వేయండి అమ్మా. అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2 ఫార్ములా వేసాము. మరి ఇక్కడ అప్పర్ లిమిట్ అంటే ఎంతమ్మా? సారీ, ఇక్కడ యాక్చువల్గా అప్పర్ లిమిట్ ఫస్ట్ వేయలేదు నేను. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఎగ్జాంపుల్లో ఫార్ములా అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ వేసాం. ఫస్ట్ వేయడం మాత్రం కొంచెం రాంగ్ వేసాం. ఇక్కడ చూడండి 20 + 30 వేసాం. పర్వాలేదు, కానీ యాక్చువల్గా ఫార్ములా ప్రకారం 30 + 20 వేయాలి, బై 2 వేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30 + 20 విల్ బి 50 బై 2. 2 1s are 2 2s are 4, 2 5s are 25 will be the mid value of the class 30 to 40. ఓకేనమ్మా, 25 is the మిడ్ వాల్యూ ఆఫ్ క్లాస్ 20 to 30. అమ్మా, చాలామంది పిల్లలు దీన్ని 20 - 30 అని చదువుతున్నారు. చదవకూడదు, 20 to 30 క్లాస్ సైజ్ అనేది చదవాలి. ఓకేనా? సో ఇంతవరకు మనం 2 క్లాసెస్ స్టాటిస్టిక్స్ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాసు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.